ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 9వ తేదీ గురువారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారితంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మరి వారు తిరిగి వస్తారని మీరైతే కళ్ళలో కూడా ఊహించి ఉండరు. అయితే ఈ రోజున ఇది అంతా కూడాను ఒక మంచి ట్విస్ట్గా మీ యొక్క జీవితంలో నిలబడబోతుంది. నిజం చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క గుండెల్లో పిండేసేటువంటి అత్యంత ఉత్కంఠమైనటువంటి ఒక రహస్యాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. చాలా రోజుల నుండి అయితే ఈ యొక్క రహస్యము అనేది ఈ రోజున మీరు తెలుసుకోబోతున్నారు. మీ జీవితంలో ఎన్నాళ్ళ నుండో మూసుకుపోయినటువంటి అనుకోనటువంటి ఒక బంధము అనేది తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అంటే గతంలో మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి మీ యొక్క ప్రేమను, మీ యొక్క నమ్మకాన్ని కాలరాసి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ కావచ్చు, లేదంటే పురుషుడు కావచ్చు, ఎవరైతే ఈ రోజున మీ యొక్క జీవితంలో తిరిగి అడుగు పెట్టబోయేటువంటి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారండి. వారు తిరిగి వస్తారు అనేసి మీరైతే కలలో కూడా ఊహించి ఉండరు. అసలు ఎన్నాళ్ళుగానో ముఖం చాటేసుకునేటువంటి ఆ యొక్క మనిషి, లేదంటే ఆ యొక్క స్త్రీ, లేదంటే ఆ యొక్క పురుషుడు ఆ యొక్క ముసుగును తీసేసి మీ ముందుకు రాబోతున్నారు. వాళ్ళ చేతిలో ఉండేటువంటి ఒక రహస్యం ఏంటి అనేది మీరైతే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఈ రోజున జరగబోయేటువంటి ఒక ఎమోషనల్ తిరుగుబాటు ఏదైతే ఉందో అది మీ యొక్క భవిష్యత్తును మార్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపించే విధంగా చూస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు ఎప్పుడు కూడాను బంధాలను విషయాల్లో అండి అత్యంత పవిత్రంగా ఉంటారన్నమాట. అంటే లోతైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే మీరు ఎప్పుడు కూడాను ఒక వ్యక్తిని కనుక మీ యొక్క మనసులోకి రానిచ్చారు అంటే వారిని కేవలం ఒక మనిషిలాగా కాకుండా మీ యొక్క జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశం నుండి ఒక చోటును మీరైతే అంతా కూడా కల్పిస్తారన్నమాట. వారికి మీ యొక్క ఆత్మలాగా భావిస్తారు. మీ ప్రేమకు ఎటువంటి స్వార్థము, ఆడంబరాలు అనేవి కూడా ఉండవని కూడాను అవతల వ్యక్తులైతే ఈజీగా గెస్ చేయగలుగుతారన్నమాట. అంతేకాదు అవతల వ్యక్తుల కోసం మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క సమయాన్ని, చివరకు మీ యొక్క కెరియర్ని కూడాను త్యాగం చేస్తారు. మరి ఈ సమాజంలో మీకంటూ ఒక కఠినమైనటువంటి రోల్ ఉన్నప్పటికీ కూడాను ప్రేమించినటువంటి వ్యక్తి ముందు మాత్రం మీ యొక్క అహాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ప్రపంచమే ఒక్కసారిగా కోల్పోయినట్లుగా మీరైతే అనుభవించింది. కేవలం అంటే కొన్ని అపార్థాలు, ఏ తప్పు చేయకపోయినా చిన్న చిన్న వ్యతిరేకమైనటువంటి లేదంటే మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది చేసినటువంటి కొన్ని కుట్రలు, ఈ విధంగా ఆ యొక్క వ్యక్తి వలన జరిగేటువంటి కొన్ని గొడవలు, ఆ వ్యక్తి మిమ్మల్ని కఠినంగా దూరం పెట్టినప్పటికీ కూడాను కలిగినటువంటి కారణం అయితే అతను లేదంటే ఆమె, ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి మీరు చాలా రోజులుగాను ఎంతగానో మానసికంగా నరకం అనుభవిస్తూ వచ్చారు. ఒంటరితనాన్ని ఎక్కువగా, అంటే ఒంటరితనం యొక్క వర్ణాన్ని ఎక్కువగా మీరైతే అనుభవిస్తున్నారు. ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నారు, సరైనటువంటి తిండి తినలేకపోతున్నారు, సరైనటువంటి ఆహారం పట్టుకోలేకపోతున్నారు. కళ్ళ ముందు ఈ విధంగా అంటే ఎప్పుడూ కూడా తరచూ నీళ్లులాగా వస్తూ ఉండేవి. నేను అంతగా ప్రేమించాను, నాకే ఎందుకు ఇంత శిక్ష అనేసి మీరైతే శూన్యంలో గడిపేసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి చూస్తే కనుక ఈ రోజున మీరు పాత గాయాల నుండి మరలా కోలుకునేటువంటి అవకాశాన్ని అయితే భగవంతుడు మీకైతే ఇవ్వబోతున్నాడు మిత్రమా. అలాగే మీ యొక్క కెరియర్ పైన ఈ రోజున ఫోకస్ అనేది పెట్టబోతున్నారు. అంటే మీ యొక్క ఆర్థిక ప్రగతి పైన మీరైతే నిలబెట్టుకునేటువంటి ఒక మంచి పథకాన్ని ఎగరేయబోతున్నారు. అలాగే ఈ రోజున కొత్త అవకాశాలు మీరైతే పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి ఒక మంచి అవకాశం అనేది మీరైతే ఎదుర్కోబోతున్నారు. ఇక మీకు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు. మీ ఇంట్లో చూస్తే కనుక మీకు పరిస్థితులన్నీ కూడా చాలా ప్రశాంతంగా, ఈ రోజున మీకు తెలియనటువంటి ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది పీస్ఫుల్గా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇలా ఒక్కొక్కటిది మీ యొక్క పని తర్వాత ఒకటి ఏదో ఒక విధంగా ఒక రూపంలో అయితే పూర్తిగా మీకైతే మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో కూడాను మంచి అవకాశాలు అయితే ఈ రోజు మీరైతే అందిపుచ్చుకోబోతున్నారు. మరి ఇటువంటి మీ యొక్క జీవితం ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి పీస్ఫుల్గా ఉండేటువంటి జీవితంగా, ఈ విధంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరలా పాత జ్ఞాపకాలను, పాత వ్యక్తులను, మరలా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క మనసులో ఏదో ఒక చోట అయితే మరలా మేమైతే ఉన్నాము అని చెప్పేసి గుర్తు చేస్తారు. ఇలా ఆ యొక్క ఆలోచనలు ఏంటి అంటే మీ మీద బురద ఏదో ఒక చోట వేధిస్తూ ఉంటుంది కదండి. ఎందుకంటే మీరు నిజాయితీగా ప్రేమించి నిస్వార్థంగా మీరు అందరినీ కూడాను నిజాయితీగా ఏ విధంగా కూడా అహాన్ని అనేది పెంచుకోకుండా ఉంటారండి. ఉండేటువంటి పర్వాలేదు, వాళ్ళు తప్ప మీరు చేసినా కూడా పర్వాలేదు, వాళ్ళు నా వాళ్ళు అనేటువంటి ఒక ధీమాను అయితే మీ యొక్క మంచి ధైర్యాన్ని అవతల వ్యక్తులైతే చాలా కల్పిస్తున్నారన్నమాట. అంటే ఏ సుఖ
సుఖము ఎంత నిజాయితీగా ప్రేమించినా కూడాను అవతల వాళ్ళు ఏమి అర్థం చేసుకోలేకపోవడమే, మీరు ప్రేమించినా కూడాను వృధా కదా. ఈ విధంగా వాళ్ళైతే పూర్తిగా మర్చిపోతున్నాము సుమా. ఆ సమాజంలో ఏదో ఒక విధంగా అంటే మీకు ఒక తెలియనటువంటి భావనను వాళ్ళు ఈ రోజున క్రియేట్ చేయబోతున్నారు. ఒక చిన్న ఆశ అనేది మరలా మీ యొక్క జీవితంలోకి వెలుగు అందబోతుంది. ఇక వారు రారని చెప్పేసి తెలిసినా కూడాను ఎక్కడో ఒక మూలన భగవంతుడు తిరిగి మరలా ఒక మంచి అవకాశాన్ని అయితే ఈ రోజున మీకు ఇవ్వబోతున్నాడు. ఊహించని విధంగా ఒక షాకింగ్ గిఫ్ట్గా ఈరోజు భగవంతుడు మీకు ఆ యొక్క పాత బంధాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇది అంతా కూడా నిజంగా మీకు ఒక షాకింగ్ కలిగించే విధంగా మీ యొక్క గుండె వేగాన్ని మరింత ఎక్కువగా పెంచే విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే వ్యక్తిగతంగా మీ యొక్క జీవితంలోకి మహా భూకంపం లాంటి మార్పును తీసుకురాబోతుంది. ఇన్నాళ్ళు కూడాను మీరంటే పడనటువంటి వారు, మీ నెంబర్లను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి వారు, మీ పేరును వింటేనే చిరాకు పడినటువంటి వారు కూడాను నా జీవితంలో ఆ వ్యక్తి ఇక లేరు రారు అనుకునేటువంటి వ్యక్తులను కూడాను మీరు కఠినంగా వెళ్ళిపోయారు అనేటువంటి వ్యక్తులను కూడాను ఆ యొక్క వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. అది అంతా కూడాను ఎలా సాధ్యమో అనేది మీరైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజున వస్తారని మీకు కూడాను తెలియదు, మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే దీని వెనుక అంతు చిక్కనటువంటి ఒక రహస్యము ఏదో అయితే ఉండే ఉంటుంది. మనం జాగ్రత్తగా దీన్ని గురించి అయితే విశ్లేషిస్తే కనుక ఆ యొక్క వ్యక్తి కలలో కూడా ఊహించిన విధంగా కూడా ఈ రోజున, ఎందుకంటే మీ జీవితంలోకి మరలా తిరిగి రాబోతున్నారు. మీరు అసలు నమ్మలేనటువంటి ఒక విచిత్రమైనటువంటి సందిగ్ధంలోకి ఎందుకు వెళ్ళిపోబోతున్నారు. ఇది అంతా కూడాను భయంకరమైనటువంటి నిజమే. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి మీ చుట్టూ కూడాను ఒక కొత్త క్రియేట్ చేసుకోబోతున్నారు. అంటే ఎవరి మాటలను కూడాను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ఏ రోజు ఎవరి యొక్క పరిచయాలు ఏ విధంగా మనకు మన యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను తీసుకువచ్చే విధంగా మనకు ఆ యొక్క పరిచయాలు అనేవి ఏర్పడుతున్నాయి అనేది కూడాను మనం అంతా కూడా చెప్పలేనటువంటి ఏ వ్యక్తి యొక్క పరిచయం అనేది ఏ విధంగా ఉంటుంది, ఇది ఎంతవరకు నడుస్తుంది, అసలు మన యొక్క జీవితంలో మనకు ఎంతవరకు మనకు తోడుగా ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేమన్నమాట. మరి అటువంటి వ్యక్తులను పూర్తిగా దూరం అయిపోయారు అనుకునేటువంటి వ్యక్తులు తిరిగి మరలా మన యొక్క జీవితంలోకి రావడము అంటే అది నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన. ఇక సమాజంలో జరిగేటువంటి ఇది ఈ రోజున ఒక గౌరవ ప్రతిష్ట ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కూడాను మీకు కీర్తి ప్రతిష్టలను మరింత ఎక్కువగా సమాజానికి మీరంటే కూడా ఏంటి అనేది నిరూపించేటువంటి అవకాశాలు మీకైతే ఈ రోజున యొక్క భగవంతుడు ఇవ్వబోతున్నాడు. అలాగే మీ యొక్క కళ్ళకు కట్టి ఉండేటువంటి రంగులు ఈ రోజున పూర్తిగా విడిపోబోతున్నాయి. మీ పక్కన ఉన్నప్పుడు వారు ఏ విధంగా మాట్లాడుతున్నారు, అటువంటి పవిత్రమైనటువంటి ప్రేమను మేము ఎందుకు దూరం చేసుకున్నామా అనేటువంటి విషయాన్ని వారైతే తెలుసుకోగలుగుతారు. అలాగే మిమ్మల్ని తప్పకుండా వారు సంప్రదించినప్పుడు పాత విషయాల గురించి ఏదైనా చర్చించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మరలా పాత విషయాలు తోడుకోవడం వలన ఏంటి అంటే లేనిపోయినటువంటి గొడవలు మీకు మీరుగా క్రియేట్ చేసుకున్నటువంటి వారు అవుతారు మిత్రమా. ఒకటి కావాలి అన్నప్పుడు ఒకటి వదులుకోవాలి. కాబట్టి బంధం విషయంలో బంధం కావాలి అనుకుంటే పాతగా జరిగినటువంటి విషయాల్లో మరలా తిరిగి వాటి గురించి ఏదైనా కానీ చర్చ అనేది వచ్చినప్పుడు జరిగిపోతుంది, ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మరలా మనం న్యూ లైఫ్ని అయితే స్టార్ట్ చేద్దాం అనేటువంటి భావన అనేది మీకు ఉండాలి. ఎదుటి వ్యక్తులు కూడాను ఇలానే ఉండాలి. అప్పుడు మరలా పాత గాయాల గురించి తిరిగి మరలా రిపీట్ చేసుకోకుండా చక్కగా వచ్చినటువంటి ఆ యొక్క బంధాన్ని మీ జీవితంలోకి స్వాగతించి చక్కగా ఉండాలి. ఇక అంతా కూడాను ఇలాగే ఎవరైతే మీ యొక్క ప్రేమను మీ యొక్క నిజాయితీని అంటే పూర్తిగా మీ యొక్క సంసారాన్ని అవమానించారో అటువంటి వ్యక్తులు ఈ రోజున మరలా మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. మరలా మీ జీవితంలోకి ఒక చోటున ఇవ్వననేసి ప్రాధేయపడుతున్నారు. మరి అటువంటి సిచ్యువేషన్ ఈ రోజున మీకు ఎదురైనప్పుడు మీ మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే తెలియనటువంటి ఉత్సాహం కూడా మీకు కలుగుతుంది. అయితే వారికై వారే రియలైజేషన్ అయిపోయి వారి యొక్క తప్పును వాళ్ళే తెలుసుకొని వాళ్ళే లోపలికి ఉండేటువంటి వారి యొక్క ఆహాన్ని అంతా కూడా పూర్తిగా చంపుకొని తిరిగి మరలా మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరేటువంటి అవకాశం అయితే ఈ రోజున పూర్తిగా కనిపిస్తుంది. మరి ఆ యొక్క వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క కళ్ళల్లో ఒక రకమైనటువంటి అపరాధ భావం అనేది మీకు తెలియనటువంటి గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. అది అంతా కూడా స్పష్టంగా మీకు కనిపిస్తుంది. అయితే మీరు మాత్రం గర్వంగా హ్యాపీగా ఉన్నట్లుగా నటించండి. చాలా సంతోషంగా మేము ఉన్నాము అన్నట్లు నటిస్తేనే తిరిగి మరలా ఆ యొక్క బంధము అనేది మీకు వారికి చక్కగా ముందుకు సాగుతుంది. ఇక ఈ రోజున ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతున్నాయండి. పెద్దల యొక్క ఆశీర్వచనాలు అలాగే కులదేవ
గ్రామదేవత యొక్క అనుగ్రహం వలన ఈ రోజున మీకు అనుకున్నటువంటి పనుల్లో చక్కగా విజయము అనేది ఖచ్చితంగా సాధించగలుగుతారు. మీకు అలాగే చెప్పాలి అంటే నికాస అయినటువంటి వ్యక్తులనే చెప్పాలి. మీ యొక్క మనసు ఎప్పుడు కూడాను ఎవరికీ దొరకలేనటువంటి అమూల్యమైనటువంటి బంగారం లాంటిది. మరి ఈ రోజున 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా కానీ ఒక విషయం గురించి చర్చించాలి అన్నప్పుడు కోపంలో కాకుండా ఆలోచనతో విషయం పట్ల అవగాహనతో చర్చించండి, మంచిదే. అలాగే భూములకు సంబంధించినటువంటి ఇల్లు స్థలాలు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ రోజున మంచి శుభవార్తలు వినేటువంటి యోగం అయితే కనిపిస్తుందండి. బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా కొత్త పరిచయాలు అనేవి కలుగుతాయండి. ఆ యొక్క కొత్త పరిచయాలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజున మీరు తప్పకుండా స్నానం చేసేటువంటి నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసుకొని స్నానం అనేది ఆచరించండి. మనసులో ప్రశాంతత అనేది ఉంచుకోండి. అలాగే గంధం ఏదైనా ఉందా ఇంట్లో, చక్కగా గంధం ఉంటే మాత్రం గంధాన్ని చక్కగా కలుపుకొని శివపార్వతుల యొక్క పటం ముందుకు చక్కగా స్వామివారిని అమ్మవారికి బొట్లు పెట్టి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క ఆరాధన, శివపార్వతుల యొక్క ఆరాధన అనేది చేసుకుంటూ ఉండనండి. ఆ యొక్క గంధాన్ని నుదుటన ధరించండి. ఇక ఈ రోజున ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన, సాయంత్రం వేళ శివాలయ దర్శనము లేదంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనము చేయడం వలన కూడా ఈ రోజున మీ చుట్టూ ఏర్పడేటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తిగా మీకు మీరుగా తొలగించుకోగలుగుతారు. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.